సీతపురం అనే చిన్న పల్లెటూరులో వీరయ్య అనే రైతు తన కూతురు సీతతో కలిసి జీవిస్తున్నాడు. భార్య చనిపోయిన తర్వాత సీత పెళ్లి బాధ్యత మొత్తం వీరయ్య మీదే పడింది. పాపం వీరయ్య ఎన్నో సంబంధాలు చూశాడు. కాని సీత బద్ధకం, అలసత్వం చూసి ఒక్క సంబంధం కూడా ముందుకు రాలేదు. రోజూ గుడికి వెళ్లి అందరి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉండేవాడు. ఒకరోజు సీత గుడికి వెళ్లాలని బయలుదేరింది. గుడి దగ్గర కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్ళింది. అదే సమయానికి దినేష్ అనే యువకుడు కూడా గుడికి వచ్చాడు. అతను సీత వెనకే లోపలికి వెళ్లాడు. సీత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే దినేష్ కూడా అదే దారిలో తిరుగుతున్నాడు. ఏ అబ్బాయి, ఎందుకండి నా వెనకాలే తిరుగుతున్నారు? నేను మీ వెనకాల తిరగడం లేదు. మీలా నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. అయితే ఆ పక్కకి వెళ్లి చేయండి, నా వెనకాల ఎందుకు? గుడి ఇక్కడే ఉంటే ఆ పక్కకి వెళ్లి తిరగమంటారేంటండి? ప్రదక్షిణాలు గుడి చుట్టూనే కదా తిరగాలి. సీత బొంగమూతి పెట్టుకుని మాట్లాడకుండా ప్రదక్షిణలు పూర్తి చేస్తుంది. దర్శనమయ్యాక సీత బయట కూర్చుని ప్రసాదం తింటోంది. అనుకోకుండా నోట్లో వేసుకోవాల్సిన ప్రసాదం కింద పడేస్తుంది. అది చూసిన దినేష్ నవ్వుతాడు. ఏంటబ్బాయ్ నవ్వుతున్నారు? మీ అల్లరి పనులకి నవ్వొస్తోంది. నేనేమల్లరి చేశాను? ప్రసాదం నోట్లో కాకుండా నేల మీద వేసేశారు కదా. సీత చేసే చిన్న చిన్న తప్పులను అమాయకత్వంగా భావించాడు. ఆ అమాయకత్వమే దినేష్ మనసును ఆకట్టుకుంది. తన వివరాలు అడుగుతాడు. మీ పేరేంటండి? ఎక్కడుంటారు? నా వివరాలు మీకెందుకు? నేను ఈ ఊరికి కొత్త. నా పేరు దినేష్. పక్క ఊరు నుంచి వచ్చాను. సిటీలో ఉద్యోగం చేస్తాను. ఈ ఊర్లో నన్ను పలకరించిన మొదటి వ్యక్తి మీరు. నా పేరు సీత. మాది ఈ ఊరే. మా నాన్న పేరు వీరయ్య. దినేష్ ఆ వివరాలు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్లిపోతాడు. నాకు పెళ్లి చెయ్యాలని నువ్వు ఎన్నో సంబంధాలు చూశావు, కానీ ఎవరూ నచ్చలేదు. ఈ రోజు గుడిలో చూసిన ఒక అమ్మాయి మాత్రం నాకు చాలా నచ్చింది. అవునా నాన్న? ఆ అమ్మాయి ఎవరు? సీత. వాళ్ళ నాన్న పేరు వీరయ్య. ఎలాగైనా ఆ సంబంధమే మాట్లాడమ్మా. నువ్వు పెళ్లికి ఒప్పుకోవడమే నా జీవితంలో పెద్ద ఆనందంరా. నీకు నచ్చిన అమ్మాయితోనే నీ పెళ్లి చేస్తాను. అలా వీరయ్య ప్రార్థనలకు ఫలితం దక్కింది. సీత సోమరితనం దినేష్ అదృష్టంగా మారింది.